హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేను మీ రజితారెడ్డి అఫీషియల్. థ్యాంక్ యూ సో మచ్ గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ. ఎందుకంటే ఎక్కువ నాంచట్లేదు, సుత్తి లేకుండా చెప్పేస్తున్నాను మ్యాటర్ అయితే. ఐ గాట్ మై గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనమాట. ఫైనల్లీ ఐఎమ్ హ్యాపీ. ఇది నా చేతిలో ఉండడానికి కారణం అయితే మీరే 100%. మీ వల్ల, మీ సపోర్ట్ వల్లనే నాకు మానిటేషన్ అయితే అయిపోయిందనమాట కంప్లీట్గా. ఇప్పుడు మనకి ఒక డాలర్స్ ఒకటి పెండింగ్లో ఉన్నాయి. అండ్ నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది కూడా వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇది వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇది రావడానికి ఇద్దరు వ్యక్తులు కారణం అనమాట. ఒకటి మీరు, ఇంకొకటి మా వారు అనమాట. అబ్బా, రైమింగ్ బాగుంది కదా! ఒకటి మీరు, ఒకటి మా వారు. మా వారు అంటే ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు అనమాట. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అడిగాను అనమాట, పెట్టుకోమని చెప్పారు. మా ఫ్యామిలీలో కూడా అసలు ఎవ్వరూ వద్దని చెప్పలేదు, బాగా సపోర్ట్ చేస్తారు. మా డాడీ కూడా ఒక్క మాట కూడా అనలేదు ఇప్పటివరకు. మా ఆయన అయితే సరే చేసుకో అని చెప్పారు. చేసుకున్నాను. అలాగని చేసుకో అని చెప్పేశారు కదా అని చెప్పేసి మనం కూడా పద్ధతి లేకుండా చేసుకోకూడదు. ఏదైనా సరే ఫస్ట్‌లో రాకపోయినాయి మనము ఇప్పుడు మామూలుగా మంచిగా చేసుకోండి. ఆహ్, ఏదో ఇట్లా పెట్టుకుంటూ వస్తారేమో, అట్లా పెట్టుకుంటూ వస్తారు. మన బిహేవియర్ నచ్చాలి వాళ్ళందరికీ. ఓకేనా? బిహేవియర్ నచ్చితే ఆటోమేటిక్‌గా వచ్చేస్తారనమాట. నా వీడియోస్ చూడండి, బావుంటాయి అని నేను చెప్పను. మీరు చూసి ఎలా ఉన్నాయనేది చెప్పండి. ఓకే. ఓకే. సర్లే, ఇప్పుడు మ్యాటర్‌లోకి వెళ్ళిపోదాము. ఇది నాకు ఎలా వచ్చింది? నేను ఫుల్ మోంటేజను ఎలా చేసుకున్నాను అనే కదా మీ డౌట్. చెప్పేస్తున్నా. నాకు ఫస్ట్ మీరొక టార్గెట్ పెట్టుకోండి. ఓకే. ఫస్ట్ నేను 3 మంత్స్‌లో మోంటేషన్ చేసుకోవాలి, 4 మంత్స్‌లో మోంటేషన్ చేసుకోవాలి అని చెప్పేసి ఫస్ట్ ఒక టార్గెట్ పెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, నేనైతే 6 మంత్స్‌లో మోంటేషన్ చేసుకోవాలి అని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయ్యాననమాట. నేను 6 మంత్స్ పెట్టుకున్నాను టైము. బట్ నాకు 4 మంత్స్‌లోనే అయిపోయింది ఫుల్‌గా మానిటైజేషన్. అర్థమైందా? నాకు ఫుల్‌గా 4 మంత్స్‌లోనే అయిపోయింది. మీరేంటంటే ఫస్ట్ పెట్టుకునేటప్పుడు షార్ట్స్‌కి పెట్టుకుంటారా? లైవ్‌కి ఐ మీన్ 4000 వాచ్ అవరా? లేకపోతే 3,000,000 వ్యూసా? నేనైతే యాక్చువల్‌గా ఏమనుకున్నానంటే వ్యూసే అనుకున్నాను. బట్ వ్యూస్ కాలేదు. నాకేంటంటే మనకెవరు చెప్పరండి. మనమే తెలుసుకోవాలి. ఏంటంటే 3,000,000 వ్యూస్ రావాలి 90 డేస్‌లో. లేదంటే 1 ఇయర్‌లో 3,000 వాచ్ అవర్ అవుతే హాఫ్ మానిటైజేషన్. లేదంటే 4,000 వాచ్ అవర్ అయితే ఫుల్ మానిటైజేషన్. దానికి దీనికి 1000 తేడా అంతే కానీ మనము పెట్టుకోవాలి. మన ఏమో నాలా వ్యూస్ పోతాయో లేదో అని చెప్పేసి డౌట్ ఉంటది చాలామందికి. అది నిజమే. మనం స్టార్టింగ్ పెట్టినప్పుడు ఎవరు చూడరు. ఎందుకంటే మన కంటెంట్ వాళ్ళకి తెలీదు. మనం ఎవరో తెలీదు. మనం అలవాటు అవ్వాలి వాళ్ళకి. నేను పెట్టిన నెల రోజులకి అసలు వ్యూస్ పోలేదు. 2, 3, 4 అది కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ చూడడం. అంతే. నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఒక్కొక్కసారి ఒకానొక టైంలో అనిపించింది, ఈ అసలు యూట్యూబ్ ఎందుకురా బాబు అనిపించింది. కానీ మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి అనేసి నేనైతే స్టార్ట్ చేసినాననమాట. ఎవరమైనా స్టార్ట్ చేసేది మనీ కోసమే. నేను ఫ్రాంక్‌గా చెప్తున్నాను. మనీ కోసమే అందరూ స్టార్ట్ చేస్తారు. నేను దాని కోసం చార్జ్ చేసినా, నేనిక్కడ సేవ చేయడానికి స్టార్ట్ చేసినా అని నేను చెప్పట్లేదు. ఓకే. మనం హెల్ప్ చేసేటప్పుడు చేస్తాము. బట్ అందరూ మనీ కోసమే స్టార్ట్ చేస్తారు. ఇంకోటేంటంటే నేను చెప్పేదొకటే. మీరు స్టార్ట్ చేసినప్పుడు ఛానల్ ఫస్ట్ థింగ్ ఎన్ని డేస్‌లో మానిటైజేషన్ అవ్వాలి అనుకుంటున్నారో ఫిక్స్ అవ్వండి. గట్టిగా పాజిటివ్‌గా ఫిక్స్ అవ్వండి. నేనైతే 6 మంత్స్ అనుకున్నాను. నాకు 4 మంత్స్‌లోనే ఫుల్ మానిటైజేషన్ అయిపోయింది. సెకండ్ వన్ వచ్చేసి లైవ్ ఫోకస్ చేయండి. లైవ్‌లో నేను చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకే జరిగింది. ఫస్ట్ లైవ్ పెట్టినప్పుడు ఫస్ట్ కామెంట్ చాలా వల్గర్‌గా వచ్చిందండి. నిజం చెప్తున్నాను. ఫస్ట్ కామెంట్ ఫస్ట్ డే వల్గర్‌గా వచ్చింది. ఆ కామెంట్‌కి నాకైతే అసలు లైవ్ పెట్టాలనిపించలేదు. మా వారు కూడా లైవ్‌లోనే ఉన్నారు. అయ్యో! ఏమనుకున్నారో ఏంటో అనుకున్నాను. తననడిగాను, "ఏమైనా అనుకున్నావా?" అంటే, "నేనేం అనుకోలేదు. పర్వాలేదు. వచ్చేవాళ్ళు వస్తానే ఉంటారు. నువ్వు అవన్నీ పట్టించుకోకు" అని చెప్పేసి మా వారు ధైర్యం ఇచ్చారు నాకు. ఆ! ఇంకా నాకెవరితో సంబంధం లేదు. మా వారు నాకు సపోర్ట్ ఉన్నారు. అది చాలు. అనుకున్నాను, ఇగ గట్టిగా ఫిక్స్ అయినా ఖతం. ఇంగ స్టార్ట్ చేశాను. 4 మంత్స్‌లోనే మానిటైజేషన్ అయిపోయింది. మెయిన్ ఏంటంటే మీరు లైవ్ పెట్టినప్పుడు వల్గర్‌గా కామెంట్స్ ఒస్తాయి. పట్టించుకోకండి. వదిలేసేయండి. ఆ కామెంట్ చదవకండి. వదిలేసేయండి. ఆ కామెంట్ చూసినప్పుడు మనకు కోపమొస్తది ఆటోమేటిక్‌గా. నాకు వచ్చింది. కానీ ఏం చేస్తాం? ఏం చేయలేం కదా! వాళ్ళు కొంతమందుంటారు. నిజం చెప్తున్నాను గదా! అమ్మాయిలు కూడా ఆడవాళ్ళకి ఆడవాళ్ళు శత్రువు అనేది కూడా నిజమే. అమ్మాయిలు కూడా చాలా వల్గర్‌గా తెలుసా? మరి అమ్మాయా కాదా తెలీదు. అమ్మాయి పేరు పెట్టుకొనొచ్చాడా తెలీదు. అలా కామెంట్ చేస్తారు. మెయిన్ ఏంటంటే మీరు పట్టించుకోకండి. ఓకేనా? ఏదొచ్చినా పాజిటివ్‌గా తీసుకోండి. నెగెటివ్‌గా థింకింగ్ చేయకండి. ఓకే. రీల్స్ అప్‌లోడ్ చేస్తూ ఉండండి. డైలీ పెడతా ఉండండి. ఏదో ఒక రీల్ క్లిక్ అవుతది. మనకి కొన్ని వందల వీడియోస్ చేస్తే ఒక రీల్ వైరల్ అవ్వచ్చు. నేను కూడా అంతే. ఫస్ట్‌లో స్టార్టింగ్ నాది పోలేదు.
అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి మీరేంటంటే టైము, సెకండ్ వన్ వచ్చేసి లైవ్ ఫోకస్ లాంగ్ వీడియోస్, ఓకేనా. థర్డ్ వన్ వీడియో స్కిప్ చేయకండి, ఐ మీన్ అంటే గివ్ అప్ ఇవ్వండి. అంటే నేను వీడియోస్ పెడుతున్నాను కానీ నాది అసలు పోవట్లేదని చెప్పేసి బాధపడకండి. పెడతానే ఉండండి, పెడతానే ఉండి ఏముంది. పిల్లల్ని స్కూల్‌కి పంపించి మనం ఇంట్లో హౌస్ వైఫ్స్ కాబట్టి అన్ని పనులు చేసుకొని ఎంచక్కా మధ్యలో ఒక రోజుకి 2, 3 పెట్టుకోండి. నేనైతే చాలా పెట్టాను వీడియోస్ అయితే. దానికి అసలు ఎంత ఒక 2,00,000 దగ్గర నాది పోయింది మానిటైజేషన్. మళ్ళీ అప్పటినుంచి లైవ్ స్టార్ట్ చేశాను. మనకు తెలిసింది చెప్పడంలో తప్పు లేదు. నేనైతే ఖచ్చితంగా చెప్తాను. తెలిసిందైతే ఖచ్చితంగా చెప్తాను. ఈరోజు నేను ఎవరి హెల్ప్ తీసుకోలేదు. నాకు మా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. అండ్ మీ సపోర్ట్ ఉంది. అది చాలు నాకు. ఇంకా మంచి మంచి కంటెంట్‌లతో నేను చేస్తానని చెప్తున్నాను. అండ్ ఇది రావడానికి మెయిన్ రీజన్ అంటే అసలు నేను వస్తదనుకోలేదు. వస్తదనుకుంటుంటే 4 మంత్స్‌లో వస్తదని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ వచ్చింది. ఐ గాట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను చెప్పేదేంటంటే మెయిన్ అన్నీ పాజిటివ్‌గా థింక్ చేయండి. అన్నీ పాజిటివ్‌గా ఉండండి. లైవ్ పెట్టండి. మీకు టైం ఉన్నప్పుడు టైం ఫిక్స్ చేసుకోండి. లైవ్ ఏంటంటే మనం ఏం చేస్తున్నాం, ఎప్పుడు పడితే అప్పుడే పెట్టేస్తున్నాం. నేను కూడా అంతే. ఎప్పుడు పడితే అప్పుడే పెట్టేసేది. మనకు ఒక టైం అంటూ ఫిక్స్ చేసుకున్నామనుకో, ఆ టైంలో సబ్‌స్క్రైబర్స్ ఇతను ఈ టైంలో తిన లైవ్ ఉంటది అని చెప్పేసి వాళ్ళు కూడా మన దగ్గరికి అడక్ట్ అవుతారనమాట. ఓకేనా. అసలు నాకు ఇప్పటికి 12,000 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే నేను ఓన్లీ ఇంటి వరకే పరిమితం అయ్యేదాన్ని. అలాంటిది ఈ యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చినాక ఇంతమంది సపోర్ట్ నాకు, ఎంతమంది మంచిగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. ఇది రావడానికైతే కారణం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా. మీకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా చేస్తాను. నా దాంట్లో వీడియోలు కొన్ని ఫుల్ వీడియోస్ ఉన్నాయి చూడండి మానిటైజేషన్‌కి ఏంటేంటి. మెయిన్ అంటే చాలా మందికి తెలీదు. చెప్తున్నాను. మానిటైజేషన్ అవ్వడానికి 3 మంత్స్‌లో 3,000,000 అయినా ఉండాలి. లేదంటే 1 ఇయర్‌లో 4,000 సబ్‌స్క్రైబర్స్ అన్నా ఉండాలి. ఫుల్ మానిటైజేషన్‌కైతే హాఫ్ మానిటైజేషన్ కోసమైతే 3 మంత్స్‌లో 3,000,000, 1 ఇయర్‌లో 3,000 వాచ్ టైమ్. లేదంటే ఫుల్ కావాలంటే మనకి 3 మంత్స్‌లో 10,00,000 వ్యూస్ అయినా ఉండాలి. లేదంటే 4,000 వాచ్ అవర్ అయినా ఉండాలి. గుర్తుపెట్టుకోండి ఇది. ఎర్న్ బటన్‌లో చాలామంది ఏంటంటే మిస్టేక్ ఏం చేస్తున్నారంటే ఎర్న్ బటన్‌లో చూసుకోవాలి వాచ్ టైమ్ ఎక్కడుందని చెప్పేసి. డాష్‌బోర్డ్‌లో మీకు అక్కడ వాచ్ టైమ్ అని కనిపిస్తుంది. అది కాదు. అది షార్ట్స్‌కొచ్చిన వాచ్ టైము. ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకు షార్ట్స్‌కొచ్చిన వాచ్ టైమ్ కౌంట్ అవ్వదు. ఓన్లీ ఫుల్ వీడియోస్‌కి లేదంటే లైవ్‌కొచ్చిన వాచ్ టైమ్ మాత్రమే కౌంట్ అవుతుంది. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే గాయ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకేమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అందరికీ. తప్పకుండా లైక్ ఇవ్వండి. బాయ్ బాయ్.